హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిషిస్ వరల్డ్. ఈరోజు వీడియోలో అయితే 3D డిజైన్లో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఏ విధంగా చేసుకోవచ్చు అనేది అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. మేకింగ్ వీడియో. దీనికోసం అయితే నేను థ్రెడ్ ర్యాప్ చేసిన బ్యాంగిల్స్ అయితే మీద చూపిస్తున్నాను కదా. నాకైతే కస్టమర్ ఈ ఇమేజ్ అయితే పంపించి ఈ శారీ కలర్లో అయితే రెడీ చేయమని అయితే పంపించారు. దానికోసమని నేను 2 కట్ బ్యాంగిల్స్ వచ్చేసి 4 తీసుకున్నాను. 4 కట్ బ్యాంగిల్స్ వచ్చేసి 6 తీసుకున్నాను. 4 కట్ బ్యాంగిల్స్కి అయితే బ్లూ ర్యాప్ చేశాను. 4 కట్ బ్యాంగిల్స్కి అయితే గోల్డ్ ర్యాప్ చేశాను. మెయిన్ 2 కట్ బ్యాంగిల్స్కి వచ్చేసి సీ గ్రీన్ అయితే ర్యాప్ చేశాను. ఈ విధంగా ర్యాప్ చేసిన వాటికి ఫస్ట్ అయితే నేను స్క్వేర్ బ్లూ గ్లాసీ కుందన్స్ అయితే తీసుకున్నాను. బ్లూ కలర్ 4 బ్యాంగిల్స్కి కూడా ఈ విధంగా స్క్వేర్ కుందన్స్ అనేవి అయితే స్టిక్ చేసుకుంటున్నాను. మనకి ఈ స్టిక్ పెన్ వచ్చిన తర్వాత అయితే మనకి డిజైన్ చేయడం అనేది చాలా ఈజీ అయింది. నేను ఈ స్టిక్ పెన్స్ అయితే 3 అయితే తీసుకున్నాను. ఇవైతే డిఫరెంట్ పేజెస్లో తీసుకున్నాను. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే 45 రూపీస్కి అయితే సేల్ చేశారు. తర్వాత అయితే 40కి, ఇప్పుడైతే 35కి 33 కూడా ఇచ్చేస్తున్నారు. బ్లూ కలర్ బ్యాంగిల్స్ అయిన తర్వాత ఇక్కడైతే గోల్డ్ కలర్ బ్యాంగిల్స్కి అయితే డిజైన్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి గ్లాసీవి గోల్డ్ కలర్ ట్రయాంగిల్ కుందన్స్ మిడిల్లో పెట్టడానికి అయితే ఇవైతే ఈచ్ హ్యాండ్కి సింగిల్ బ్యాంగిల్ మాత్రమే ఉంటుంది మిడిల్లో. ఇవైతే స్టిక్ చేసుకుంటున్నాను. ఇది అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి 2 కట్ బ్యాంగిల్కి డిజైన్ అయితే చేసుకుంటున్నాను. దీనికోసం అయితే ఇవి ర్యాప్ చేసిన బ్యాంగిల్స్ తీసుకున్నాను కదా, దీనికి హాఫ్ సర్కిల్ అయితే గీసుకోవాలి. బ్యాంగిల్కి వచ్చేసి మనం ఈ ఫ్లవర్ అనేది మనం స్టార్టింగ్ చేసినవన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి. లాస్ట్లో అయితే కొంచెం అడ్జస్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ హాఫ్ సర్కిల్ అయితే గీసిన తర్వాత కుందన్స్ అయితే ఈ విధంగా స్టిక్ చేసుకుంటున్నాను. ఈ విధంగా స్టిక్ చేసిన తర్వాత మొత్తం సెకండ్ రో కూడా సేమ్ అదే విధంగా అయితే ఫిల్ చేసుకోవాలి. దీనికోసం అయితే నేను ఈ 3D బ్యాంగిల్స్కి వచ్చేసి స్టార్టింగ్లో అయితే B7000 గ్లూ అయితే యూజ్ చేసేదాన్ని. బట్ ఇప్పుడైతే నార్మల్ మనం ఈ ఫెవిక్రిలే యూజ్ చేస్తున్నాను. ఫెవిక్రిల్ యూజ్ చేసిన తర్వాత అంటే డ్రై అయిన తర్వాత ఫినిషింగ్ అయితే ఈ ఫెవిక్రిల్ యూజ్ చేసిందే బాగుంటుంది. B7000 గ్లూ యూజ్ చేసింది అయితే మనకి అది స్టిక్ అవుతూ ఉంటుంది కదా, లాగిన తర్వాత తీగలా వచ్చేసి ఆ డిజైన్ అనేది కొంచెం బాగుండట్లేదు. మరీ స్ట్రాంగ్గా కావాలి అని అనిపించిన వాటికి తప్పితే నార్మల్గా అయితే మనం 3D డిజైన్ కూడా ఈ గ్లూనే యూజ్ చేసి అయితే చేయొచ్చు. దీంతోనే బాగా వస్తుంది. మనం ఇక్కడైతే ఈ ఐ షేప్ కుందన్స్ అంటించిన తర్వాత సెకండ్ వర్స్ వచ్చేసి స్టోన్ పైన గ్లూ వచ్చే విధంగా, అదేవిధంగా బ్యాంగిల్ బేస్ పైన కూడా గ్లూ వచ్చే విధంగా అయితే గ్లూ అప్లై చేసుకున్నాను. దాన్ని ఈ విధంగా సెకండ్ రో కూడా సేమ్ అదే విధంగా అయితే స్టిక్ చేసుకుంటున్నాను. కొన్ని స్టోన్స్ అనేవి కొన్ని తగ్గుతాయి కదా, అదేవిధంగా థర్డ్ రో కూడా అదే విధంగా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 3 స్టోన్స్ అయితే సరిపోతాయి. థర్డ్ రో కూడా సేమ్ అంతే. కుందన్ పైన గ్లూ ఉండాలి హాఫ్కి, అదేవిధంగా బ్యాంగిల్ బేస్ పైన కూడా గ్లూ అనేది ఉండాలి. ఇదే విధంగా ఫ్లవర్స్ని బ్యాంగిల్ మొత్తం కూడా ఒకే వైపు వచ్చేట్టుగా మొత్తం అన్నీ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా ఫ్లవర్స్ అనేది అయిన తర్వాత ఫ్లవర్కి మధ్యలో అయితే 3 mm గోల్డ్ కలర్ది రౌండ్ కుందన్ అయితే స్టిక్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని బ్యాంగిల్స్ కూడా చేసుకోవాలి. ఫస్ట్ చూపించాను కదా స్క్వేర్ బ్యాంగిల్స్, అవి 4, అదేవిధంగా 2 ట్రయాంగిల్ బ్యాంగిల్స్ గోల్డ్వి, ఈ 3D ఫ్లవర్ బ్యాంగిల్స్ అయితే 4 బ్యాంగిల్స్ ఈ విధంగా అయితే పేరప్ చేసుకుంటున్నాను. టోటల్గా బ్యాంగిల్ సెట్ అనేది అయితే ఈ విధంగా ఈచ్ హ్యాండ్కి కంప్లీట్ అయిపోయింది. ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే నాతో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.